హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీస్తున్నారు. శ్రీవారి లడ్డు తయారులో కల్తీ నెయ్యి వాడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఈ జంతువుల కొవ్వు కలుపుతున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సో నిజంగానే కల్తీ జరిగిందా అనే అంశాలు కనుక మనం పరిశీలిస్తే, లేదు కల్తీ జరగలేదు, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుతున్నారు అనడానికి వాళ్ళ కుమారుడు నారా లోకేష్ ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టే పెద్ద ఉదాహరణ. ఆ పోస్ట్లో ఏం పెట్టారనేది కానీ, టీటీడీఓ శ్యామలరావు గారు మాట్లాడినటువంటి మాటలు కానీ మీకు క్లియర్గా వినిపిస్తాను. దీన్ని బట్టి ఎవరు కల్తీ చేస్తున్నారు, ఎవరు రాజకీయంగా వాడుకుంటున్నారు అనేటువంటిది మీరే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే చాలామందికి అనేక అనుమానాలు ఉన్నాయి. నిజంగా తప్పు జరిగిందేమో, తప్పు జరగకపోయింటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి లాంటి మాటలు మాట్లాడతారా అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఇందులో నిజం ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేను ఎప్పుడు కూడా ఏ వీడియో షేర్ చేయమని ఎప్పుడు అడగను ఎవరిని. ఎందుకంటే ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రతకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మీడియా కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అబద్ధాలను ఎక్కువ ప్రజల్లోకి తీసుకొని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు చెప్పేవారి సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి నిజాల కన్నా అబద్ధాలు తొందరగా ప్రజలకు వెళ్తాయి. కాబట్టి ఈ నిజాలు ప్రజలకు తెలియాలంటే మీ సన్నిహితులకు, మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇక్కడ నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా ఏం పోస్ట్ పెట్టారని దానికి సంబంధించి చూస్తే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేశారు, ప్రజాక్షేత్రంలో కూడా మీరు ఓడిపోయారు, మళ్ళీ ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని ప్రజలు ఓడించిన మీకు సిగ్గు రాలేదనే విధంగా పోస్ట్ పెడుతూ, అదేవిధంగా ఒక ఎక్సెల్ షీట్ని అయినా ఇందులో పోస్ట్ చేశారు, దాన్ని ట్యాగ్ చేసి కింద. ఏప్రిల్ 12వ తారీఖున ట్యాంకర్ వచ్చిందంట. ఆ ట్యాంకర్లో వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్, ఆ ట్యాంకర్లో ఉన్నటువంటి నెయ్యిని వాడడం వల్ల లడ్డు తయారులో అది అపవిత్రమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అనేటువంటిది నారా లోకేష్ యొక్క ఉద్దేశం. ఏది ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్ వాడడం వల్ల. గుర్తుపెట్టుకోండి, ఇది ఏప్రిల్ 12వ తారీఖున జరిగిందని చెప్పి వాళ్ళ ఎక్సెల్ షీట్లో పెట్టారు అది. అయితే శ్యామలరావు గారు ఏం మాట్లాడారు అనేది మీకు వినిపిస్తా చూడండి. ప్రైవేట్ లిమిటెడ్ ఇది 12వ తారీఖున టెండర్ పిలవడం జరిగింది. 8వ తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది. 2024 అండి, 2024 12/3/2024 టెండర్ 12/3 12th March 2024. Finalization of tender was done on 8th May 2024. Finalization of tender was done on 8th May 2024. And date of supply order was 15/5/2024. లోకేష్ గారు ఏం చెప్తున్నారు? ఏప్రిల్ 12వ తారీఖు ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి వాడారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు టీటీడీఈఓ శ్యామలరావు గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా. ఈ ఏఆర్ డైరీ ఈ సంస్థకు వాళ్ళు 8వ తారీఖున టీటీడీ 8వ తారీఖున డిసైడ్ అయిందంట కాంట్రాక్ట్ ఇవ్వాలి అని చెప్పి. 20 మే 2024న కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్ళకు. జూన్ 12లో ఆయిల్ ట్యాంకర్ వచ్చింది. అంటే టీటీడీఈఓ శ్యామలరావు గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే ఏప్రిల్ నెలలో ఏఆర్ డైరీ ఒక చుక్క నెయ్యి కూడా టీటీడీకి సప్లై చేయలేదు. దీన్ని బట్టి అర్థమవుతుందా లేదా? వీళ్ళంతా కూడా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం పరమ పవిత్రమైనటువంటి కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీవారిని ఏ రకంగా వాడుకుంటున్నారు, ఎంత అపవిత్రం చేస్తున్నారనేటువంటిది దీన్ని బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. పెట్టినటువంటి ఎక్సెల్ షీట్లో 8 శాంపిల్స్కి సంబంధించి పెట్టారు వాళ్ళు. 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశామని చెప్పారు. అంటే వాడలేదని అర్థం కదా. రిజెక్ట్ చేస్తే చుక్క నెయ్యి కూడా వాడలేదు. మరి వాడనప్పుడు ఏ రకంగా, మరి ఆ లడ్డు తయారులో వాడినప్పుడు ఏ రకంగా లడ్డు అపవిత్రమైంది? మరి కాకపోయినా కూడా ఎందుకని ఇంత దారుణాతి దారుణంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి కోట్లాది మంది ప్రజల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు? లోకేష్ గారు మాట్లాడే మాటలకు కానీ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకు కానీ, టీటీడీఓ శ్యామలరావు గారు మాట్లాడే మాటలకు కానీ, వాళ్ళ మీడియా మాట్లాడుతున్నటువంటి మాటలకు కానీ ఎక్కడైనా పొంతన ఉందా? కాబట్టి దీన్ని గమనించండి. నిజమేది అబద్ధమేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అబద్ధాలను దయచేసి నమ్మకండి. నిజంగానే తప్పు జరిగి ఉంటే కనుక ప్రతి ఒక్కరం కూడా ఆ తప్పు చేసినటువంటి వారి శిక్ష పడాలని కోరుకుంటాం. అది వైసీపీ, బీజేపీ, జనసేన, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అనేది సమస్య కాదు. ఇక్కడ ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే, అదే మనం కోరుకుంటాం. కానీ ఈ రకంగా వాళ్ళ రాజకీయం కోసం మాత్రం భగవంతుడిని వాడుకోవడం అనేటువంటి దురదృష్టకరం. ఇది క్షమించరాని నేరం.
అపవిత్రం చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉందంటే కనుక ఖచ్చితంగా నువ్వు మాట్లాడింది తప్పు, ఈ విషయంలో ఇది నిజం అని చెప్పి ఏదైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.